నా త్రోవలో అది దీపంగా ఉంది అని చెప్పాడు. దయచేసి గమనించవలసిన విషయం, చాలామంది జీవితాలలో వాక్యము దీపములాగా పనిచేయటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. అయితే వాక్యాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో మనము ఆత్మీయంగా నడవవలసినటువంటి ఆ త్రోవ మనకు స్పష్టంగా కనిపించదు. ఎన్నో పర్యాలు మనం తప్పితం చేసి కొద్దిసేపు అయిన తరువాత అయ్యో నేను పొరపాటు చేశానే అని అంటాం. ఎన్నో పర్యాయాలు భార్య భర్తను తప్పుడుగా మాట్లాడి నా భర్త గురించి నేను చెడుగా మాట్లాడానే అని పశ్చాత్తాపడచ్చు. ఎన్నో పర్యాలు కాపరిని గురించి విశ్వాసి తప్పుడుగా మాట్లాడి ఒక సమయంలో నా కాపరిని నేను చెడుగా మాట్లాడానే అని అనొచ్చు. ఏంది ఈ పొరపాట్లు జరగటానికి గల కారణము అంటే నీకు దీపం లేదు. నువ్వు నడిచే మార్గంలో దీపం ఉంటే గనక ఏ మార్గంలో నీవు నడుస్తున్నావో అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళే మార్గంలో దీపం ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో ఏం ఆలోచిస్తున్నావో అనేది నీకు అర్థమవుతుంది. ఆ వాక్యము నాకు దీపంగా ఉండాలి అంటే ఆ వాక్యానికి రూతు నయోమికి సమర్పించుకున్నట్టు వాక్యానికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. నేను వాక్యము నేను అన్నట్టుగా సమర్పించుకోవాలి. వివాహపు దినమున ఓ స్త్రీ పురుషుడికి వివాహము చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఈ భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా తాళి కట్టమని చెప్తారు. తాళి కట్టిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గర ఒడంబడికలు తీసుకుంటారు. ఈవిడ్ని నా సొంత భార్యగా అంగీకరిస్తాను, ఈమెకు నా మీద అధికారం ఇస్తాను, నా ఆస్తిలో నా సంపాదన అంతటిలో అధికారం ఇస్తాను, ఈమె వ్యాధి అందు బాధల్లో కష్టాల్లో సుఖాల్లో ఆమెతో నేను కలిసి ఉంటాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమెను విడిచిపెట్టను, మరణం వరకు ఆమెను ఎడబాయను అని వాళ్ళిద్దరూ ఒడంబడికలు చేస్తారు. ఆ ప్రమాణము ఆయన కట్టిన తాళి వీటిని గుర్తుంచుకొని ఆ భర్త భార్యకు సమర్పించుకుంటుంది, భార్య భర్తకు సమర్పించుకుంటారు. ఒకరికి ఒకరు సమర్పణ అప్పగించుకొని ఆ రోజు నుండి జీవిస్తారు. ఆ రోజు నుండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒకరికి ఒకరు భయపడుతూ, ఒకరికి ఒకరు లోబడుతూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ వారి సాంసారిక జీవితాన్ని కొనసాగిస్తారు. తాళి కట్టేటప్పుడు ఆ భార్య తన భర్త ఎదుట శిరస్సు వంచి తాళి కట్టమని చెప్తారు. ఆ శిరస్సు వంచిన భార్యకి ఆయన తాళి కడతాడు. ఎందుకు శిరస్సు వంచాలి అని అడిగితే, ఎంతవరకు నేను శిరస్సు ఎత్తి బ్రతికాను నా పుట్టింటిలో, నన్ను ఎవరు కూడా నా మీద పెత్తనాలు చేయలేదు. మా తండ్రి నన్ను పోషించాడు, నా తల్లి నన్ను పరామర్శించారు, నా తల్లి తండ్రి నన్ను చాలా చక్కగా గౌరవించారు, అవి చేశారు ఇవి చేశారు, చదువు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు అని. అయితే నేనెన్ని కలిగి ఉన్నా, నా తండ్రి ఇంటి నుండి నేనెన్ని తెచ్చుకున్నా, నీవు నా భర్తవి గనక నీ ఎదుట నేను జీవితాంతం తలదించుకొని బ్రతుకుతాను, తల వంచుకొని అంటే నీకు లోబడి నేను జీవిస్తాను అనే ఆ గొప్ప ఆ అభిప్రాయాన్ని తాళి కట్టేటప్పుడు మనకు సూచనగా కనిపిస్తారు. నన్ను బాగా గమనించాలి దైవ జనాంగమా. ఆ రీతిగా ప్రభు బిడ్డలు కూడా క్రీస్తు అనే పెళ్లి భర్త దగ్గర మనము శిరస్సు వంచి బ్రతకాలంటే ఈ ఒడంబడిక చాలా ముఖ్యం. రూతు నయోమితో చేసిన ఒడంబడిక, మనము వాక్యముతో చేసిన ఒడంబడిక జీవితాంతం మన స్వపురుషుడైన క్రీస్తు ప్రభుల వారి ఎదుట తల వంచుకొని జీవించటానికి మనకు సహాయము చేస్తుంది. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రాలు. దైవ జనాంగమా గమనించాలి. ఇప్పుడు 18వ వచనాన్ని చదువుతాను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడమానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు 18వ వచనాన్ని చదివి ముగించాను. చూడండి, ఇప్పుడు నయోమి రూతు మాట్లాడిన మాటల్ని గ్రహించి తనతో వచ్చుటకు ఆమెకు మనస్సు కలిగినదని నయోమి రూతుతో ఇంకేమీ మాట్లాడకుండా మౌనమైపోయాది.
అని ఆ స్థలంలో రాయబడింది. దైవ జనాంగమా, వాక్యం వినినప్పుడు ఆఖరిలో కొంతమంది బిడ్డలు మీరు వాక్యం విన్నారు, ప్రార్థన చేసుకోండి, వాక్యం మీతో ఏం మాట్లాడాదో ఆ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మీ జీవితాన్ని సరిచేసుకోండి అని చెప్తారు. ఆ ముగింపులో ఆ మాటలు చెప్పేటప్పుడు నువ్వు వినిన వాక్యము ద్వారా నీలో ఉన్న తప్పితాలేదో చెప్తే వాక్యం నిన్ను బాగా గమనించి నయోమి ఆ రూతును గమనించినట్టు, రూతు తనతో రావటానికి ఆమెకు మనస్సు కుదిరినదని తెలుసుకొని ఇంకా ఆమెతో ఏమీ మాట్లాడలేదు అని అంటారు. ఆ రీతిగా వాక్యం ఒక వ్యక్తి వినినప్పుడు వాక్యం ఎదుట నిలబడి మనము పశ్చాత్తాపడినా, లేక మనం చేసిన తప్పితాలని గూర్చి వదిలిపెట్టినా, లేక మన జీవితంలో ఉన్న కొదువలను గూర్చి వాక్యం ఎదుట కన్నీరు కార్చిన వాక్యం నిన్ను బాగా చూస్తుంది, వాక్యం బాగా గమనిస్తుంది. ఓ, ఈ మనిషి నాతో పాటు రావటానికి మనస్సు కుదిరినది. దయచేసి గమనించాలి, ఈ వ్యక్తి నాతో పాటు రావటానికి మనస్సు కుదిరినది. వాక్యం విని వెళ్ళిపోకూడదు. ఎందుకంటే వాక్యము మనిషిని మాట లాంటిది కాదు. మనిషిని మాటకు అధికారం ఉంది, మనిషి మాటకు బలం ఉంది. అయితే మనిషి మాటలో జీవం లేదు, ప్రాణం లేదు. దేవుని మాటకు అధికారం ఉంది, దేవుని మాటకు బలం ఉంది, దేవుని మాటకు ప్రాణం కూడా ఉంది. చూడండి, అధికారం ఉంది దేవుని మాటకి. బాగా గమనించవలసిన విషయం, గాలి నిమ్మళించు, సముద్రమా సద్దనిగిపో అని అన్నాడు. గాలి నిశ్శబ్దమైపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. ప్రభు మాటకు అధికారం ఉంది. దైవజనాంగమా గమనించాలి, ప్రభు మాటలో జీవము కూడా ఉంది, ప్రాణం కూడా ఉంది. లాజరా లేచిరా అని అన్నాడు. చనిపోయిన లాజరు ఆ మాట విని ప్రాణం పోసుకొని బయటకు వచ్చాడు. దేవుని మాటకు బలం ఉంది, దేవుని మాటకు అధికారం ఉంది, దేవుని మాటకు ప్రాణం ఉంది, దేవుని మాటలో జీవం ఉంది. మనిషి మాటకు బలం ఉంది, మనిషి మాటకు అధికారం ఉంది, మనిషి మాటలో జీవం లేదు. మన మాటలో జీవం ఉంటే చూడండి, చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి లే అంటే లేస్తాడు. మన మాటలో జీవం లేదు. దయచేసి బాగా గమనించవలసిన విషయం. అందుకని వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం ఉన్నటువంటి వాక్యము ఎవరు తనను విన్నారో వాళ్ళను బాగా చూస్తుంది, వాళ్ళలో ఏ పరివర్తన వస్తుందో చూస్తుంది. నిజమా అని మీరు అడిగితే 100కి 100 నిజం. మన కాపరి బోధించినాడు, మన కాపరి చూసేటట్టుగా మన కాపరి చూడాలి నన్ను అని ఏడిస్తే ప్రయోజనం లేదు. కాపరి కంటే ముందు వాక్యం నిన్ను బాగా చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీరు పేపర్లు తిప్పద్దండి, నన్ను వినండి దయచేసి. హెబ్రీ పత్రికలో అట్లా చెప్తాడు. అపోస్తుడైన పౌలు వాక్యాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది అని చెప్పాడు. ఈ వాక్యం ఎవరిదంటే దేవుని వాక్యం, నా వాక్యం కాదు, దేవుని వాక్యం. పౌలు గారు చెప్పిన మాట, ఓహో దేవుని వాక్యమా ఇది అని మనకు ఆలోచన వచ్చినప్పుడు ఆయన దాన్ని వివరిస్తాడు. దేవుని వాక్యము సజీవమైనది అంటే దానికి ప్రాణం ఉంది అన్నాడు. రెండవది బలమైనది అని చెప్పాడు. ఆ వాక్యానికి బలం కూడా ఉంది. మూడవది అంటాడు, ఆ వాక్యమునకు 2 వైపులా పదునుంది, అటువంటి పదునైన ఖడ్గము ఎక్కడా లేదు అని చెప్పాడు. ఆ వాక్యానికి 2 వైపులా, ఆ వాక్యం ఒక ఖడ్గము, కత్తి, ఆ కత్తికి 2 వైపులా పదునుంది అని చెప్పి అంటాడు. ఆ వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గులను విభజించుచు, హృదయ తలంపులను శోధించుచు లోపలికి వెళ్ళుచున్నది అని చెప్పాడు. బలమైన వాక్యం, జీవమున్న వాక్యం, 2 వైపులా పదునున్న ఆ వాక్యము ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను విడదీస్తూ ఉంది, హృదయ తలంపులను పరిశోధిస్తూ ఉంది, కీళ్లను మూలుగులను విడదీస్తుంది అని చెప్పాడు. వింటున్నటువంటి వాక్యంలో ప్రాణం ఉంది కాబట్టి ఆ వాక్యం మన లోపలికి వెళ్ళి మన ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగులను, హృదయ తలంపులను అన్నింటినీ పరిశోధిస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? చెప్పండి ఒకసారి హల్లెలూయా.
మనం ఏమనుకుంటా వచ్చింది, అతన్ని తీసుకెళ్ళి ఎక్స్రే ముందు పెడతారు. ఆ రేసస్ వెళ్ళి ఫోటో తీసి బయటకు వస్తుంది. ఓ నీకు గుండెలో రంధ్రం పడింది, ఊపిరితిత్తులో రంధ్రం పడింది, నీకు చిన్న పేగులో పెద్ద పుండు ఉంది, ఏదో చెప్తారు. ఆ ఎక్స్రే తీసిన తర్వాత రేసస్ లోపలికి వెళ్ళి ఆ ఉన్న జబ్బుని ఒక ఫోటో రూపంలో బయటికి తీసుకొస్తే వైద్యుడు చెప్తాడు ఇదో ఫలానా జబ్బు ఉందని. అదే రీతిగా వాక్యం కూడా ఎక్స్రే రేసస్ కంటే భయంకరమైనది ఇది. దీని క్వాలిటీస్ చెప్పారు. చాలామంది నిద్రపోతూ ఉన్నారు. మనస్సు కుదిరినది, తనతో రావటానికి మనస్సు కుదిరినదని నయోమి రూతును గురించి తెలుసు. వాక్యం వింటున్నారు. వాక్యం ఏం చేస్తుందంటే హెబ్రీ పత్రికలో చెప్పినట్లు వాక్యం లోపలికి వెళ్ళి ప్రాణాత్మల్ని విడదీస్తుంది. ఆ రెండింటిని సపరేట్ చేస్తుంది. అవి రెండు కలిసి ఉంటే గనక వాక్యం చెప్పిన మాట మనం వినం. అందుకని వాక్యం లోపలికి వెళ్ళి ప్రాణాన్ని ఆత్మని ఇట్లా విడదీసేస్తుంది. ఎందుకంటే ఆత్మకి ఎప్పుడు కూడా మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ ఏమంటుందంటే ఈరోజు కూటమి ఉంది, స్పెషల్ కూటము పోదామని చెప్పి అంటుంది. అంటే భర్త ఏమంటాడంటే రాత్రికి పోవచ్చు కదా అని అంటాడు ఆయన. ఈ లోపల ఇవేమంటుందంటే రాత్రికి కూడా ఉంది కూటము అని అంటాడు. మరి రాత్రికి పోవచ్చులే, ఉండు, ఇంటి దగ్గర ఉంటే నేను మార్కెట్కి పోయి ఏదైనా తెస్తా, చేసుకొని తినేసి రాత్రి పోయి కూర్చుందామని. వెంటనే మీ ప్రాణం ఏమంటుందో తెలుసా? మార్కెట్కి పోయి తెస్తావా? సరేలేబ్బా, ఏం తెస్తావా? చికెన్ వద్దబ్బా, మటన్దా? మటనా అంటాడు ఆయన. కైమ కొట్టుకురాబ్బా అంట. అయిపోయింది. ఈ మహాతల్లి ప్రాణము మటన్ లేకి కై బ్రతుకుతాను. బైబిల్ అంటే అది ఆత్మానుసారులు ఆత్మ కార్యముల మీదను, శరీరానుసారులు శరీర కార్యముల మీదను మనసుంచుదురు అంటాడు. అందుకే బైబిల్ అంటది ప్రాణానికి ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది అని పౌలు గారు చెప్తారు. అందుకని ఈ పోరాటంలో ఒక్కొక్కసారి ఆత్మ బలంగా ఉంటే శరీరాన్ని ఓడిస్తుంది, ఆత్మ కాస్త వీక్గా ఉంటే శరీరం జయించేస్తుంది. ఆత్మ సైలెంట్గా ఉంటుంది. బైబిల్ చెప్పే మాట ఏమిటంటే ప్రాణాత్మలు అని అన్నాడు. అంటే మొదట ప్రాణాన్ని చెప్పినాడు, తర్వాత ఆత్మని చెప్పినాడు. అంటే ప్రాణం మేజర్, పెద్దది, ఆత్మని పట్టి పెట్టుకుంది. కాబట్టి ప్రాణం చెప్పినట్టే ఆత్మ వినాల. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వెళ్ళిపోయి లోపలికి నువ్వు అవకాశం ఇస్తే లోపలికి వెళ్ళి రెండు వైపులా పదునుంది కదా, దీనికి ప్రాణాన్ని ఆత్మని విడదీసేస్తుంది. విడదీసేసిన తరువాత ఆ ప్రక్రియ జరిగేటప్పుడు వాక్యం వెళ్ళి ప్రాణాన్ని ఆత్మని ఇట్లా విడదీస్తూ ఉంటే చాలా బాధ. అది వాళ్ళిద్దరు విడిపోతూ ఉంటారు. అప్పుడు ప్రాణం చెప్తుంది నన్ను వదిలేస్తావా? ఆత్మ చెప్తుంది ఎస్ వదిలేస్తానంటారు. ఎవరు మిమ్మల్ని ఇద్దరిని విడదీసింది? వాక్యం విడదీస్తారు. విడదీసేటప్పుడు అక్కడ వాక్యం ఎక్కువ పని చేస్తుంది. కాబట్టి అప్పుడు ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. ఆ పశ్చాత్తాపం ఎలాగుంటుందంటే ప్రభువా నేను పాపిని తండ్రి, నేను పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నేను ఈ వాక్యం మాట వినకపోతే, ఈ వాక్యానుసారంగా జీవించకపోతేని నీ అంతటి నువ్వే గొల్లుమని ఏడుస్తావు. నీ ప్రక్కన ఎవరుండేది పట్టించుకో, నీ ఎదురుగా ఎవరుండేది పట్టించుకో. ఓ భయంకరమైన దుఃఖం నీలో ప్రారంభమవుతుంది. ఈ కార్యం జరిగేటప్పుడు ఓకే వీళ్ళిద్దరిని విడదీసిన తర్వాత ఇప్పుడు వాక్యం చేసే పని కీళ్లను మూలుగులను కూడా విడదీస్తుంది అని అంటారు. అది వేరే కార్యం. ఈ కార్యం చెప్తా. వాక్యం ప్రాణాన్ని ఆత్మని విడదీసిన తరువాత ఈ వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపడతాడు. తండ్రి నా పాపాలు క్షమించండి అనని. ఎప్పుడు పశ్చాత్తాపడతాడో అప్పుడు క్రీస్తు రక్తం వాని ప్రాణం లేకొస్తుంది. అంతవరకు రానే రా. వాక్యము ద్వారా ఒక వ్యక్తి ప్రాణము ఆత్మ సపరేట్ అయిన తరువాత సిల్వలో యేసయ్య కార్చిన రక్తము ఆ వ్యక్తి లోపలికి వచ్చి అప్పుడు ఆయన రక్తంలో ప్రవహించి సమస్త పాపాలను కడిగి శుద్ధీకరించును. ఆలోచనలు పవిత్రమవుతాయి, తలంపులు పవిత్రమవుతాయి, చూపులు పవిత్రమవుతాయి, మాట పవిత్రమైపోతుంది, క్రియ పవిత్రమైపోతుంది.
క్రీస్తు రక్తం ఒక వ్యక్తి రక్తంలోకి రావాలంటే వాక్యం ఒక వ్యక్తిలోకి వెళ్ళి ప్రాణాన్ని, ఆత్మని విడదీయాల. ఆ కార్యం జరగకపోతే నువ్వు ఎన్ని రోజులైనా కానీ ప్రభువా నీ రక్తం నా మీద కుమ్మరించమంటే నువ్వు అర్చుకోవాల్సిందే, కానీ ప్రభు రక్తం మన మీదకి వచ్చే ప్రసక్తి లేనే లేదు. అదైన తరువాత యేసయ్య రక్తం నీ రక్తంతో కలిసిన తరువాత రెండవది ఆత్మ ఉంటుంది. ప్రభు అంటాడు, నేనేం చేస్తానో తెలుసా, ఆదరణకర్తని పంపుతాను మీ దగ్గరికి. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడంటాడు. ఆత్మ 3 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, నీతో ఉండి నిన్ను నడిపిస్తుంది పరలోకానికి, నీ పై నుండి నీకు శక్తినిస్తారు. ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరేం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఓసారి ఆదివారం అది ఉంది, వద్దు ఆదివారమో వద్దు, నువ్వు మై నేను పోతాను ఫైటింగ్ అని, అంతే వెళ్ళిపోయింది. బిందెలు ఎత్తుకుని టాంగ్ టూంగ్ టూంగ్ అని వేసుకునింది, తలబుర్ర పగలగొట్టుకునింది, అన్ని భాషలతో మాట్లాడింది, గుళ్ళోకి వచ్చి కూర్చునింది. మీకు అర్థమైందా? ప్రాణాత్మలు కలిసి ఉండే వాళ్ళు చేసే పనులు ఇవి. ప్రాణము ఆత్మ విడదీయబడితే ప్రాణంలోకి మన ప్రభువు ప్రాణం, ఆయన రక్తం కలుస్తుంది. బైబిల్ చెప్తుంది, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరించేది, పవిత్రపరిచేది. హల్లెలూయా. రెండవది, అదైన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మన ఆత్మలోకి వస్తారు. ఆత్మ మన ఆత్మతో కలుసుకుంటారు. నీ లోపల యేసయ్య రక్తం, నీ లోపల పరిశుద్ధాత్మ రెండు పని చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు నీవు నీ రక్తం నీది కాదు. అప్పుడు ఎలాగ మారిపోతావు అంటే, నిన్నెవడైనా కుడి చెంప మీద కొడితే నువ్వంటావు ఈ పక్క కూడా కొట్టున్నా అని అంటావు. నిన్నెవడైనా కొట్టడానికి పూనుకొనక ముందే నువ్వు కొడతావు. ఎప్పుడు? ఆయన రక్తం నీ రక్తంతో కలవక ముందు. అంటారు, నేను గనక ప్రభు నమ్ముకోకుండా ఉన్నింటేవన్నీ రే అని. ఏంది నువ్వు నమ్మిండేది? నీ మగమా? ఏమీ లేదు, ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? దయచేసి గమనించాల్సింది, వాక్యం మనల్ని పరిశీలిస్తుంది. వాక్యం మన లోపల ఉన్న వాటిని సపరేట్ చేస్తారు. నయోమి రూతు తనతో రావటానికి మనస్సు కలిగినదని అని వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యం విన్న తరువాత వాక్యం నీలో పని చేయడం ప్రారంభిస్తుంది. వాక్యం ఆలోచిస్తుంది, ఏమని తెలుసా, ఈ వ్యక్తి నాతో రావటానికి ఇతనికి మనస్సు కలిగినది అని వాక్యం తెలుసుకోవాలి. మనల్ని గూర్చి వాక్యం తెలుసుకోవాలి. ఎంత లోపలికి మనం వెళ్ళాలో బాగా గమనించాల్సింది. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆమె అంటుంది, ఇంకా ఏమీ మాట్లాడకుండా మానేసి చూడండి, బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారిద్దరూ బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి. హల్లెలూయా. మోయాబులో వాళ్ళ మనస్సులు కుదిరిన తరువాత వాళ్ళు ఇంకెప్పుడు విడిపోలేదు. ఆ మార్గం గుండా బయలుదేరి బెత్లెహేము వచ్చేంత వరకు ఇద్దరు కలిసి ప్రయాణం చేసిరి. ఈ మాట నాకు చాలా ఇష్టము. ఇద్దరు కలిసి ప్రయాణం చేసిరి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు వింటున్న వాక్యము నీతో కలిసి ప్రయాణం చేయాలని నీ లోపలికి వెళ్ళి నిన్ను బాగా చూస్తుంది. నీకు ఆ వాక్య ప్రకారంగా జీవించాలనే మనస్సు కలిగిందా లేదానని వాక్యమే నిన్ను చూస్తూ ఉన్నది. వాక్యమే నిన్ను చూస్తూ ఉంది. నీ మనస్సు వాక్యముతో కుదిరినట్లయితే ఇప్పుడు వాక్యము నీవు ఇద్దరు కలిసి ప్రయాణమైపోతారు. నేను ఇంక వాక్యం విడిచిపెట్టదు, వాక్యం నువ్వు విడిచిపెట్టావు, ఇద్దరు కలిసి ప్రయాణమైపోతారు. దైవజనాంగమా, ఈ అనుభవం మనకుందా ఆలోచించాల్సింది. నేను వాక్యం వినటానికి వెళ్తాను, ఓకే మంచిది, వాక్యం బాగా చెప్పారు, నాకు సర్టిఫికెట్ ఇచ్చినారు, థ్యాంక్ యూ. అయితే వాక్యం నిన్ను పరిశీలిస్తుంది. ఆ పరిశీలించేటప్పుడు నీ ప్రాణాత్మలు వేరయ్యాయా? వేరైతేనే యేసయ్య రక్తం నీ రక్తంతో వేరైతేనే నీ ఆత్మతో పరిశుద్ధాత్మ కలుసుకుంటుంది. అది లేని పక్షాన నీళ్ళ బిందె ఆవిడ ఉంది చూడు సత్యమ్మ, ఆ ఆత్మ వస్తుంది మన మీదికి, గొడవల ఆత్మ వచ్చేస్తుంది. దయచేసి గమనించవలసిన విషయం,
19వ వచనాన్ని చదువుతాను. వాళ్ళు కలిసి ప్రయాణం చేసిరి. నీవు వాక్యము కలిసి ప్రయాణం చేయాలి. దయచేసి బాగా వినా. చాలామంది వాక్యంతో కలిసి ప్రయాణం చేయని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. చాలామంది ఇక్కడే కాదు, ప్రపంచంలో 199 మంది వాక్యంతో కలిసి ప్రయాణం చేసేది తక్కువైపోయాది, మనుషులతో కలిసి ప్రయాణం చేసేది ఎక్కువైపోయాది. అది మనం భక్తి అనుకుంటున్నాం, అది భక్తే. మనుషులతో స్నేహం కలిగి రావడం మంచిదే, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఒకటి, పరలోకానికి వెళ్ళాలంటే వాక్యంతో కలిసి ప్రయాణం చేసే అనుభవంలోకి మనము రావాలి. లేదు, ఇమ్మాన్యుయల్ చర్చికి రావాలంటే ఎవరితోనైనా కలిసి రావచ్చు, పోతా ఉండొచ్చు. అంటే నువ్వు వస్తావు, వాక్యం వింటావు, తిరిగి వెళ్ళిపోతావు. నువ్వు ఎట్లుంటావంటే ఖాళీ పాత్ర, దాంట్లో ఏమీ ఉండదు. పాట పాడమంటే కంఠస్థం రాదు నాకు పాట అంటాడు. ప్రార్థన చేయమంటే శానాళ్ళు అవి చేసి నువ్వు చేయి మళ్ళీ చేస్తానంటాడు. ఏందురా 20 ఏళ్ళ నుండి గుడికి వస్తాను, ప్రార్థన రాదా? చెయ్యి ప్రార్థన అంటే ఏం చేస్తాడు తెలుసా? నాయనా తండ్రి నీకు స్తోత్రం. యేసయ్య వెళ్తున్నారు, ఒక 2 వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నడిచినాడు. వాళ్ళంతా ఏదో చెప్తా ఉంటే ప్రభు కూడా వాళ్ళకి చెప్పినాడు, అయ్యా ఫలానా లేఖనంలో ఇట్లుంది కాబట్టి ఆయన అట్లా సిలువలో చనిపోవాల్సిందే అని చెప్తా ఉంటే వాళ్ళ హృదయాలు మండినాయి అంటారు. ఆ ఇల్లు వచ్చింది వాళ్ళది. ఏం సార్ పొద్దుపోయింది, రాత్రి ఇక్కడ ఉండండి, ఉదయానికి వెళ్తారు అన్నారు. వాళ్ళు చాలా మంచి అతిథి ప్రియులు. యేసయ్యకి రొట్టె కూడా ఇచ్చినారు వాళ్ళు. యేసయ్య ఏం చేసినాడు? దొరికింది లేని లబ్బుకొని తినలే. ప్రభు స్తోత్రాలు చెప్పినాడు. స్తోత్రాలు చెప్పి రొట్టె ఇచ్చే లోపల వాళ్ళ కండ్లు తెరవబడ్డాయి అని ఉంది. ఎవరి కండ్లు? యేసయ్యతో నడిచిన వాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళ కండ్లు. వాళ్ళ హృదయాలు మండినాయి, కండ్లు తెరవబడినాయి. ఇప్పుడు వాళ్ళు ప్రభుని గుర్తుపట్టేసినారు, ఈయన యేసునని. ఎవరు? ఏం మాట్లాడరు? బండలేదా? వాక్యముతో మనం కలిసి ప్రయాణం చేస్తే మన హృదయాలను మండిస్తాడాయన. వాక్యంతో కలిసి ప్రయాణం చేస్తే మన కళ్ళను తెరుస్తాడాయన. ఆయనను గుర్తుపెట్టే నేత్రాలు, ఆయన మాట విని మండే హృదయాలు దేవుడు మనకు దయచేస్తాడు. వాక్యంతో నడవకపోతే మన హృదయం మండదు, మన కళ్ళు తెరవబడవు. మన హృదయం మండకపోతే మన హృదయంలో ఉన్న కల్మషం కాలిపోదు. మన కళ్ళు తెరవకపోతే యేసుని మనం చూడలేం. కళ్ళు మూతల పడినంత కాలం సౌలు యేసుని తిరస్కరిస్తూ వచ్చాడు. దమస్కులో ప్రభు అతనికి దర్శనమిచ్చాడు. ఆ తరువాత ఆయన తిన్ననిది అనబడిన వీధిలో ఉంటే అననీయ ప్రవక్త వచ్చి ప్రార్థిస్తే కన్నులలో నుండి పొరల వంటివి రాలగా అనుంది. ఆయన కళ్ళు తెరవబడ్డ తరువాత ఈ సిలువ వేయబడిన యేసే క్రీస్తు. ఏ వ్యక్తిని నేను దేవుడు కాదన్నానో ఆయనే దేవుడు. ఆయన కొరకు నేను ప్రాణమే పెడతాను, ఆయన కొరకు నేను సమస్తాన్ని వదిలిపెడతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అని చెప్పాడు. దైవజనాంగమా, మీరు విన్న వాక్యం మీ లోపలికి వెళ్ళి మీ ప్రాణాత్మలను వేరు చేస్తుంది. యేసయ్య రక్తం మీ రక్తంతో కలిసేటట్టు, పరిశుద్ధాత్మ మీ ఆత్మతో కలిసేటట్టు సహాయము చేస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని పరిశీలిస్తుంది. దయచేసి గమనించాలి. ఏమని పరిశీలిస్తుంది? ఈ మనిషి నాతో ప్రయాణమై రావటానికి మనస్సు కుదిరినదా లేదా? ఈ మనిషి వాక్యముతో ప్రయాణమై పోవటానికి మనస్సు కుదిరినదా లేదా? మీరు ఆలోచించండి. మీరు ఎంతవరకు ఈరోజు చెప్పిన వాక్యంలో ఎంతవరకు మీరు ఎదిగారో మీకు బాగా తెలుసు. కాబట్టి వాక్యంతో నడవటానికి మనమందరం కూడా సిద్ధపడాలి. వాక్యం విన్నప్పుడంతా వాక్యం ఎదుట నిలబడి చాలా వినయపూర్వకంగా, తండ్రి ఈ వాక్య ప్రకారంగా నేను లేను అన్నప్పుడే వాక్యం లోపలికి వెళ్ళి ఏ పరిస్థితుల్లో నీవు లేవో దాన్ని ప్రక్కకు తీసివేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తప్పితాన్ని తొలగిస్తుంది.
దాని అపోస్తుడైన పౌలు అన్నాడు, మీ ఆత్మకు కళంకం అంటకుండా, మచ్చ డాగు అంటకుండా వాక్య ఉదక స్నానము చేస్తాడు అని చెప్తాడు. స్నానం చేసినట్టుగా చేసేస్తాడు. ఈరోజున్న మలినం రేపటి దాకా రాకుండా ఈరోజు మలినాన్ని అక్కడే కడిగి శుద్ధీకరిస్తాడు. నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దైవ జనాంగమా, 19వ వచనాన్ని చదువుతాను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని చెప్పారు. ఇద్దరు కలిసి వచ్చారు. ఎక్కడి దాకా వచ్చేసారంటే బెత్లెహేముకు వచ్చేసారు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత అమ్మలక్కలందరూ వచ్చేసారు అక్కడికి. ఎవరెవరు వచ్చినారు? సిస్టర్స్ అంతా వచ్చేసినారు. ఓల్డ్ బిలీవర్స్, ఓల్డ్ ఫ్రెండ్స్. ఈమె పోయి వాళ్ళ ఇల్లు తెరుచుకుంటా ఉంది. తలుపో గిలిపో తెరుస్తూ ఉంటుంది. ఆ కిటికీలు ఊడిపోయి ఉంటాయి, తలుపు చిల్లులు పడిపోయి ఉంటుంది, పైకప్పు ఊడిపోయి ఉంటుంది. అందరూ వచ్చి చూసినారు. ఇది మన నయోమి, బాగున్నావా అని. అట్లా అడగద్దండి నన్ను, బాగున్నావా అని. యెహోవా నాకు చాలా కీడు చేసినాడు. నోరు తెరిస్తే దేవుని మీద కంప్లైంట్లే కొందరికి కదా. నోరు తెరిస్తే దేవుడి మీద కంప్లైంట్లే. ఈరోజు విన్న వాక్యం మనలో పని చేయాలా? విన్న వాక్యం మనల్ని చూసి నాతో మీకు మనసు కుదిరిందని చెప్పాలా? నీ మనసు కుదిరితే వాక్యము నీవు ప్రయాణమైపోతారు. ఇద్దరు కలిసి నడిస్తే నీవు లేఖనాలు వినున్నప్పుడు నీ హృదయం మండడం ప్రారంభిస్తుంది. లేఖనాలు వినేటప్పుడు తరువాత క్రీస్తుని కళ్ళారా చూసే నేత్రాలు, ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. ఆయనతో కలిసి, వాక్యంతో కలిసి నడవకపోతే ఆ ప్రత్యక్షత లేదు, మన హృదయం మండేది లేదు. ఎలాగొచ్చామో అలా కూర్చుంటాం, ఎలాగున్నామో అలాగుంటాం, ఎలాగ వెళ్తామో అలాగే వెళ్ళిపోతాం. ఏమీ సంబంధం లేని వాళ్ళుగా వెళ్ళిపోతాం. దైవ జనాంగమా, యేసయ్య రాబోతూ ఉన్నాడు. వస్తున్న క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవటానికి ఒక వ్యక్తిలో జరగవలసిన మార్పులు ఇన్ని మార్పులు రావాలి. ఇంత లోతుగా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటేనే పరోక్షంగా ఉన్న యేసయ్య మనకు ప్రత్యక్షమవటానికి అవకాశాలు ఉంటాయి. విశ్వాసముతో దేవుడున్నాడని నమ్ముతున్న మనము ఒకరోజున నేరుగా ఆయన ఎదుట నిలబడటానికి ప్రభు కృపదయ చేస్తాడు. నయోమిని వాక్యము అని చెప్పాను. బెత్లెహేముకు వచ్చిన తరువాత నయోమి తన వాళ్ళతో మాట్లాడుతూ, దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు, ఇంకా నన్ను నయోమి అనకండి, నేను మారాని. మారా అంటే చేదు. నా జీవితం చేదైపోయాది. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, కోడలు వెళ్ళిపోయారు, ఈ ఒక్క కోడలు నాతో పాటు వచ్చాది, నా జీవితం చేదైపోయింది అని మాట్లాడేది. అంటే వాక్యము ఒక రోజున చేదుగా మారేది. వాక్యము మధురం. 19వ కీర్తనలో చెప్తాడు, మధురమైన వాక్యము ఒకరోజు మారాగా మారిపోయాది. ఎప్పుడు మారాగా మారాది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆ వాక్యం ఏ వాక్యము? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని. దేవుని వద్ద ఉన్న వాక్యం, ఆదిలో ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యము ఒక శరీరంగా మారిపోయాది. ఆ శరీరంలో కృపా సత్యము సంపూర్ణము చేయబడది. ఆ శరీరానికి యేసనే పేరు పెట్టారు. యేసయ్య 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరుండి 3.5 సంవత్సరం తన్ని లోకానికి పంపిన పరలోకపు తండ్రి పనిచేస్తూ వచ్చాడు. యేసయ్యని తీసుకెళ్ళి ఆయనను అన్యాయస్తులు పిలాతుకు అప్పజెప్పాలనే ప్రణాళిక, యేసయ్యని చంపేయాలనే ఆలోచన. అప్పుడు యేసు ప్రభుల వారు ఆఖరి దినమున శిష్యులతో కలిసి భోంచేసి ఆయన ఒలీవల మనబడే కొండకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ గెత్సేమనే వనంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఆయన ముఖం మీద చెమట రక్తముగా మారిందని ఆయన ప్రార్థనలో, ప్రభువా ఈ పాత్రలోనిది నేను త్రాగలేను, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడని
వాక్యం సెలవిస్తారు. ఆ గెత్సెమనే వనంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థిస్తున్న తండ్రి ఒక పాత్రని చూస్తూ ఉన్నాడు. ఆ పాత్రలో అందరి పాపాలు ఉన్నాయి. ఈయన పాపరహితుడు. అంతవరకు నయోమి మధురమైన పాత్రలోనిది ఎప్పుడు తాగాడో మారాగా మారిపోయాడు, చేదైపోయాడు. ఆయన మారగా మారకపోతే సిలువకు అర్హుడు కానే కాదు. ఆయన సిలువ వేయబడాలంటే అందరి పాపాన్ని ఆయన సేవించాలి, స్వీకరించాలి, నేరస్తుడిగా రుజువు కావాలి. దైవజనాంగమా, నా యేసు వాక్యం, నా యేసు శరీరధారి అయి మధురమైన యేసయ్య, పాపరహితుడైన యేసయ్య గెత్సెమనేలో పాప సహితుడుగా మారాడు. మధురము మారగా మారాది. నయోమి అంటుంది, నన్ను ఇంకా నయోమి అనకండి, నన్ను మారా అని పిలవండి. సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగజేశాడని. నిజమే, నా యేసు చాలా దుఃఖపడ్డాడు. వాక్యం అంటుంది, తండ్రి నన్ను నేల విడిచితివి అని అంటున్నాడు. దయచేసి వినాలి. ఆ మాట ప్రకారంగా కృపగలిగిన యేసయ్య తండ్రి చేతుల్లో నుండి విడవబడిన వాడుగా, మధురమైన యేసయ్య మారగా మారబడ్డాడు మనందరి కోసం. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఇక్కడ నేను ముగిస్తాను 20వ వచనం దాకా. కాబట్టి కృపగలిగిన దేవుడు ఈ రోజున మనతో కలిసి ఆయన వాక్యం నడవటానికి, మనం వాక్యంతో నడవటానికి ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. వాక్యంతో ఒక వ్యక్తి నడవాలంటే వాక్యం నీ లోపల పని చేయాలి. వాక్యం నీ ప్రాణాన్ని, ఆత్మని విడదీయాలి. అప్పుడు ఆయన రక్తం నీ రక్తంతో, ఆయన ఆత్మని ఆత్మతో కలుస్తుంది. లేకపోతే ఆ కార్యం జరగదు. మామూలుగానే ఉంటావు, బాగా పాడుతూనే ఉంటావు, అబద్ధాలు చెప్తూనే ఉంటావు, బాగా ప్రార్థన చేస్తూనే ఉంటావు, మోసాలు చేస్తూనే ఉంటావు, బాగా ఉపవాసాలు ఉంటావు, అన్యాయాలు చేస్తావు, బాగా అన్నీ చేస్తావు. అన్నీ చేసేసి చిన్నగా అప్పుడప్పుడు ఒక సిగరెట్ మొక్కొడేస్తావు. మీరెవరు తాగరనుకోండి, కొంతమంది చెప్తాను, అట్లా మారిపోతుంది జీవితం. ఒక్కటి మీరు గమనించాల్సింది, వాక్యం విన్నాను, వాక్యం నా ప్రాణాన్ని, ఆత్మని వేరు చేసేదా అని ఆలోచించండి. ఆ వేరు చేయబడినప్పుడే యేసయ్య రక్తం, యేసయ్య పంపిన ఆత్మ నాలో కలుసుకుంటుంది. లేకపోతే అవి రెండు కలిసి ఉన్నప్పుడు ఆ ఆత్మ, ఆయన రక్తం నా మీదికి రాదు. ఎప్పుడు వాక్యం మనతో కలుస్తుందో ఇద్దరు కలిసి నడుస్తాం. ఎప్పుడు వాక్యంతో కలిసి నడుస్తామో అప్పుడు నా హృదయం మండుతుంది, నా కళ్ళు తెరవబడతాయి. నా హృదయం మండుతుంది, నా కళ్ళు తెరవబడతాయి. యేసయ్యని చూసే ఆ ప్రత్యక్షత నాకు ఉంటుంది. ఇంకా లోకంలో ఏది నేను చూడను, దేనికి నేను ఆకర్షింపబడను. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభమన్నాడు. యేసయ్యనే చూసే ఆ నేత్రాలు ఆయనకు వచ్చేసాయి. ఆ మార్పు నీకు రావాలి. 21వ వచనాన్ని చదువుతాను. నేను సమృద్ధి గలదాననై వెళితిని. 1వ అధ్యాయము 20వ వచనము, రూతు గ్రంథం. నేను సమృద్ధి గలదాననై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. నయోమి బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత బెత్లెహేములో ఉన్న ప్రజలు వచ్చి నయోమిని పలకరించినప్పుడు నయోమి తన యోగక్షేమాల గురించి మాట్లాడుతూ దేవుని విషయంలో చాలా నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఈ వచనంలోనే 3 పర్యాయాలు దేవుని గురించి మాట్లాడేది. ఆమంటుంది, నేను సమృద్ధి గలదాననై వెళితిని. ఇది నమ్మే మాట. బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళేటప్పుడు సమృద్ధి కలిగి వెళ్ళిందా, కరువుతో వెళ్ళింది? నేను సమృద్ధి గలదానని వెళితిని, యెహోవా నన్ను రిక్తురాల్నిగా చేసేసాడు, నాకేమీ లేకుండా చేశాడు. నేను వెళ్ళేటప్పుడు ఈ చేతిలో బంగారం, ఈ చేతిలో డబ్బు ఉండేది. ఆ యెహోవా దేవుడు మోయాబుకి వెళ్ళిన తర్వాత నా చేతిలో ఏమీ లేకుండా చేసేసాడు. మొదటి మాట చెప్పారు. రెండో మాట అంటది, యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యము పలికెను. దేవుడు ఈమె గురించి
విరుద్ధంగా ఎవరికి సాక్ష్యం చెప్పాడు? ఎవరికి చెప్పాడు దేవుడు ఈమె గురించి విరుద్ధంగా? రెండవ నెపం, మూడవ మాట అంటుంది, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. దేవుడు బాధపరిచేవాడు కాదు, బాధను తీర్చేవాడు. ఎన్నో పర్యాయాలు నయోమిలాగా మన భాష కూడా ఉంటుంది. మనం చేసే తప్పితాలను దేవుని మీద చెప్పి, దేవుని మీద నిందలు మోపి మాట్లాడుతూ ఉంటాం. దయచేసి పొరపాటును కూడా ఒక మనిషి నష్టపోయేటప్పుడు దేవుని మీద నిందలు మోపే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడు ఒక వ్యక్తిని సమృద్ధి గల వారినిగా చేస్తారు, కానీ దేవుడు ఒక వ్యక్తిని రిక్తునిగా చేయడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యోహాను 10:10లో చెప్పబడిన మాట ఏమిటంటే, నేను దొంగిలించుటకును హత్య చేయుటకు నాశనము చేయుటకు వచ్చును, నేనైతే జీవం ఇవ్వటానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను, నా గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, సాతానుడు నాశనం చేసేవాడు. సామెతలు 8వ అధ్యాయంలో అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలునుగా చేయుదును అని ప్రభు సెలవిచ్చాడు. దేవుడు వృద్ధి చేసేవాడు, దేవుడు ఎప్పుడు నాశనం చేసేవాడు కాదు. ఆ రీతిగా నయోమి చెప్పినటువంటి మాట ఒట్టిది అని వాక్యం సెలవిస్తారు. పత్రికలో వాక్యం ఈ రీతిగా చెప్పబడింది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆయన హెచ్చించే దేవుడు, తగ్గించే దేవుడు కాదు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా నేత్రము భూలోకమంతా సంచారము చేయుచున్నదని. ఆయన బలపరిచే దేవుడు, అంతేకాని బలహీనపరిచే దేవుడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేళ్ళు అనేకాలు అని చెప్పాడు. దేవుడు మేళ్ళు మన కొరకు దాచాడు, కానీ నాశనం మన కొరకు దాచిపెట్టలేదు. నాశనమైన, వృద్ధి లేని తనమైన, లేమి అయినా సాతానుడికి సంబంధించింది. కొరింథీ పత్రికలో అపోస్తులుడైన పౌలు, దరిద్రులైన మనలను ధనవంతుల్నిగా చేయుటకు ఆయన దరిద్రుడుగా పుట్టెను అని వాక్యం సెలవిస్తారు. యేసయ్య బెత్లెహేములో పశువుల పాకలో పుట్టడానికి గల కారణం ఏమిటి? ఆ దరిద్రపు స్థితిలో ప్రభువుకి మరియ తల్లి జన్మనివ్వటానికి గల కారణం ఏమిటంటే, నా దరిద్రమును దేవుడు తీసుకొని ఆయన ఐశ్వర్యాన్ని నాకు ఇవ్వటానికి. నయోమి ఈ స్థలంలో చెప్పినటువంటి మాట, నేను సమృద్ధి గలదానను, దేవుడు నన్ను రిక్తురాలనిగా చేసిననే మాట ఒట్టి మాట. దేవుడు రిక్తుల్నిగా ఎప్పుడు చేయడు. భక్తుడైన దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును అని చెప్పాడు. యెహోవా నాకు కాపరి కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతికే దినాలన్నీ కృపాక్షేమము నన్ను వెంబడిస్తుంది అని చెప్పాడు. ఏ స్థలంలో చూసినా దేవుడు ఎవరిని కూడా రిక్తుల్నిగా చేయలేదు. పొరపాటున మీరు కూడా దేవుని మీద ఆ నింద మోపకూడదు. దేవుడు తన నమ్మిన పిల్లల్ని ఐశ్వర్యవంతుల్నిగా చేయాలనే ఆశ, కానీ దరిద్రుల్నిగా చేయాలని లేదు. రెండవ మాట అంటుంది ఈమె, నన్ను నయోమి అని యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను అని అంట. దేవుడు ఎప్పుడు కూడా ఎవరి విషయంలోనూ విరుద్ధముగా సాక్ష్యము పలకడు. నన్ను బాగా గమనించాలి. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మన విషయంలో మంచి సాక్ష్యాన్ని పలికేవాడు. అబ్రహాము హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. 10 సంవత్సరాలు దేవునితో మాట్లాడలేదు. 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు దేవునితో మాట్లాడకుండా దూరమైపోయాడు, హాగరుతో ఉండిపోయాడు. అబ్రహాము దేవుని మాట విని బయలుదేరి తన తండ్రి అయిన తెరహు మాట విని హారాను ప్రాంతాలలో నిలిచిపోయి దేవుని చెప్పిన రీతిగా ప్రయాణం చేయలేదు. అప్పుడు 10 సంవత్సరాలు దేవునితో మాట్లాడలేదు. అయినా అబ్రహామును చూసి దేవుడేమంటాడో తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. 20 సంవత్సరాలు తనకు దూరంగా వెళ్ళి భార్య మాటలు విని క్రమాన్ని తప్పి మరొక్కరిని
ఐగుప్తీయురాలను పెళ్లి చేసుకున్న దేవుడు అబ్రహామును చూసి అన్నమాట, నా స్నేహితుడు అని చెప్పాడు. ఎవరికి విరుద్ధంగా ఆయన సాక్ష్యము పలికేటటువంటి వాడు కానే కాదు. నిన్ను గూర్చి కూడా నన్ను గూర్చి కూడా విరుద్ధంగా సాక్ష్యం పలకడు. మోషేని చూసి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న ప్రజలలో సాత్వికుడు అని చెప్పాడు. మంచి సాక్ష్యం చెప్పాడు. మోషేని గురించి ఐగుప్తు దేశానికి వెళ్ళి అడిగితే వాడు హంతకుడు అని చెప్తారు. వాళ్ళ సొంత ఇంటి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడు అని ఆయన మీద నేరం మోపుతారు ఇంటి వారి దగ్గర. ఆ తర్వాత తాను పెరిగిన ఐగుప్తు దేశంలో మోషేని గురించి మంచి సాక్ష్యం లేదు. దేవుడు మోషేకి విరుద్ధంగా ఆయన సాక్ష్యం చెప్పకుండా, నా ఇంటిలో నమ్మకస్తుడు, వాళ్ళ ఇంట్లో ఆయనను గురించి ఏం చెప్తారో నాకు అనవసరం. మోషే నా ఇంటిలో నమ్మకస్తుడు. మన ఇంట్లో ఒక్కొక్కసారి మన గురించి మంచి చెప్పరు. నా భార్యనా, ఓ ఎమ్మో, దాన్ని చేసుకున్నప్పటి నుండి నాకు దెయ్యం జుట్టుకుంది అని ఈయనంటాడు. దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నవాడు పిశాచ్ అయ్యి ఉంటాడు. ఆ మాట తెలియదు ఈయనకి. బాగా గమనించాల్సింది. పెండ్లాన్ని దయ్యం అన్నాడు, ఈడు కర్ణ పిశాచ్ అయ్యి ఉంటాడు. ఆమంటుంది, ఈయన్ని కట్టుకున్నప్పటి నుండి నాకు శని మూసుకునింది నేను. ఈమెకి ఆడు శని అయితే ఈమె మునీశ్వరుడు అయి ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించాల్సింది, నువ్వు అతన్ని అనేటప్పుడు ఈమెను అనేటప్పుడు ఆలోచించి అనాలి. ఏమనాలి తెలుసా? నా భార్య బంగారం. అప్పుడు నువ్వు అపరం చేస్తావు. భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ విరుద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎందుకు అని అడిగితే, వారిద్దరూ ఏక శరీరం. మన శరీరంలో దేవుడు అన్నీ రెండుగా పెట్టాడు. 2 కళ్ళు, 2 ముక్కు పుటములు, 2 చెవులు, 2 చేతులు, 2 పెదాలు, 2 దవళ్ళు, బుబ్బు అన్నీ 2. అవునా కాదా? 2 గుండెలు పెట్టింటే ఎంత బాగుండు. ఒకటి ఫెయిల్ అయితేనే ఇంకో దాన్ని స్టార్ట్ చేసింది. అవునా కాదా? ప్రభువుకు తెలుసు, వీళ్ళు అత్తి వాళ్ళు రా, ఈయనకి 2 గుండెలు పెడితే నా గుండె ఫెయిల్ అయిపోతుంది అని చెప్పని మనకు ఒకే గుండె పెట్టినాడు. అవునా? 2 మూత్రపిండాలు, 2 ఊపిరితిత్తులు. మోషే హంతకుడే. అయితే ప్రభు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న ప్రజలందరిలో సాత్వికుడు అని చెప్పాడు. చూడండి ఎంత మంచి దేవుడు ఉన్నాడు మనకి. తరువాత దావీదు విషయం యెరూషలేములోకి వెళితే అంటాడు, వాడా నాయనో, బస్తెబాతో తప్పు చేసి వాళ్ళ మొగుడిని యుద్ధానికి పంపి చంపేసినాడు, వాడు డేంజరస్ ఫెలో అంటారు. వాడు ఎట్టంటాడు? డేంజరస్ ఫెలో, ద భయంకరమైన క్రిమినల్ వాడు. వాడి సంగతి నాకు చెప్పొద్దు అంటారు. అయితే ప్రభు అంటాడు, దావీదు నా జ్యేష్ఠ కుమారుడు, నా హృదయానుసారి. దేవుడు ఎప్పుడు విరుద్ధంగా సాక్ష్యం చెప్పే దేవుడు కానే కాదు. నీ మీద కానీ నా మీద కానీ ప్రపంచంలో ఎవరి మీద కానీ దేవుడు విరుద్ధంగా సాక్ష్యం చెప్పడం. అదేవిధంగా ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడిన మనము కూడా ఎవరి మీద విరుద్ధ సాక్ష్యము చెప్పకూడదు. అందుకని అపోస్తుడైన పౌలు అన్నాడు, మాట్లాడుటకు నిదానించువాడును వినుటకు వేగిరపడువాడై ఉండండి అన్నాడు. సువార్తలో చెప్పబడిన మాట విస్తారమైన మాటలలో దోషముండక మానదు, ఎక్కువ మాట్లాడకండి అని చెప్పాడు. దయచేసి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా విశ్వాసి మీద విశ్వాసి కానీ, భర్త మీద భార్య కానీ, విశ్వాసి కాపరి మీద కానీ, కాపరి విశ్వాసి మీద కానీ విరుద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. మన మీద విరుద్ధమైన సాక్ష్యాలు చెప్పటానికి ఆల్రెడీ ఒకడున్నాడు. ఎవరు వాడు? సాతానుడు. చీటికి మాటికి మన మీద నేరాలు మోపుతానే ఉంటాడు. ఓసారి తూర్పు ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీకు బాగా తెలుసు. ఆయన పేరు యోబు. ఒకసారి వీడు అటు ఇటు తిరుక్కుంటా పరలోకంలో ఒక సభ జరుగుతూ ఉంటే అక్కడికి పోయినాడు. ప్రభువు చూడు ఎంత జెంటిల్గా మాట్లాడతాడో. సాతానా, ఎక్కడి నుండి వచ్చినావు అని అన్నాడు. ఎంత గౌరవమో దేవుడు. మనమైతే రేయ్ వడొస్తా ఉన్నాడు, తరుము, గేట్లో నుండి తరుము అన్నట్లే అని ఉండేవాళ్ళం. ప్రభు అట్లా అనలేదు.
వాడు వచ్చేసినాడు, దేవదూతలతో పాటు కూర్చున్నాడు. ప్రభు చాలా గౌరవనీయుడు. అన్నాడు, ఎక్కడి నుండి వచ్చినావయ్యా నువ్వు అంటే అంటాడు, వాని ఆన్సర్ చూడు, తెలివి తక్కువడే ఆన్సర్. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చినాను అంటాడు. మిమ్మల్ని ఎక్కడి నుండి వచ్చినారంటే ఇంటి దగ్గర నుండి అంటారు, కానీ ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఆటో ఎక్కి, ఆటోలో దిగి, బస్సు ఎక్కి, బస్సు దిగి, బస్సులో టికెట్ తీసుకొని, ఆటోలో డ్రైవర్కు డబ్బులు ఇచ్చి, బ్యాగు దాంట్లో పెట్టి, బిడ్డను సంఖ్యలో పెట్టి, ఇవన్నీ చెప్తే వినేవాడేమంటాడు, పెట్టనన్నా పెట్టు, కొట్టనన్నా కొట్టు, నీకు దండము తల్లి, వెళ్ళిపో అంటాడు. వితర్కమైన జవాబు వాందే. అయినా ప్రభు సహించాడు. అవునా, అటు ఇటు తిరిగి వచ్చావా? యోబు నీకు తెలుసా, ఆయన చాలా భక్తి కలిగిన వాడంటే ఈడంటాడు, ఊరకనే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయనకు అతనికి కలిగిన సమస్తము చుట్టూ నీవు కంచె వేసి పెట్టావు గనుక అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పాడు. యోబును గురించి సాతాను దగ్గర దేవుడు సాక్ష్యము చెప్పాడు. సైతాను దగ్గర కానీ, ప్రజల దగ్గర కానీ, పరలోకంలో కానీ నా దేవుడు ఎవరి విషయము విరుద్ధ సాక్ష్యము పలికేటటువంటి వాడు కానే మనము కూడా ఎవరి మీద విరుద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడ్డా. మహాతల్లి నయోమి గారు అంటున్నారు, యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యము పలికెను అని చెప్పి సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని అంటారు మహాతల్లి. సర్వశక్తుడు, ఆయన ఏం సామాన్యమైన వాడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి వాడు ఆయన నన్ను బాధపరిచాడు అని మాట్లాడుతూ ఉంది. దేవుడు బాధపరిచేవాడు కాదు, బాధను తీర్చేవాడు. బాగా గమనించాలి. ఆయన అంటాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతున్నాని. ఎరికోలో ఒక గుడ్డివాడు గట్టిగా అరుస్తున్నాడు. అందరు అన్నారు, నోర్మై, అరవద్దు, మాకే కుదరడం లేదు ఆయన కలవటానికి, నీ దగ్గరికి వస్తాడా అని. వాడు మానక పిలుస్తున్నాడు. వానిలో బాధ పెరిగిపోయాది. దావీదు కుమారుడా, నజరేయుడవగు యేసు, నన్ను కరుణించండి. ఆడలాగా పిలుస్తుంటే యేసు నిలిచి వానిని పిలిచి, నేను నీకేం చేయాలి? బాధపడే వారి బాధను తీర్చేవాడు ఆయన. నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభువా, నేను చూపు పొందాలండి. అలాగా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళమని ప్రభువు చెప్పాడు. బాధపడుతున్న వారి బాధను తీర్చేవాడు ఆయన. బాధ పెట్టేవాడు కానే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను బాధపరిచానని. ఒకటి, ఆయన నిన్ను బాధపరచాడు, కానీ నీవు ఆయన్ను బాధ పెట్టకూడదు. నా ద్వారా దేవుడు బాధపడతాడా? ఖచ్చితంగా బాధపడతాడు. ఎందుకో తెలుసా? ప్రభు అంటున్నాడు, ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె అని పిలుచుకుంటాడు. శిష్యులైన ఇస్కరియోతు యోధాని చూసి, వీడు భూమి మీద పుట్టకుండా ఉంటే చాలా బాగుండు అని వాడిని చూసి చాలా బాధపడ్డాడు. ప్రభులవా, దైవ జనాంగమా, తప్పు చేసేవాడిని చూసి ఆయన బాధపడతాడు, కానీ వాళ్ళ తప్పును చూసి వాళ్ళను బాధ పెట్టేవాడు కాదు. ఆ తప్పు నుండి వారు విడుదల పొందటానికి తానే బాధ అనుభవించాడు, తానే శిలువ శ్రమలు అనుభవించాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పుడు కూడాను నీకు విరోధముగా సాక్ష్యము పలకడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బాధపరచడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. రెండవది, ఎప్పుడు ఆయన మనల్ని రిక్తుల్నిగా చేయడు. ఆయన మన చేతులు నిండుకు దయచేసే దేవుడై ఉన్నాడు. నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలునుగా చేస్తాను అని ప్రభు సెలవిచ్చాడు. నా యందు భయభక్తులు కలవారి నిమిత్తం అనేక మేళ్ళు నేను దాచిపెట్టాను అని చెప్పాడు. దేవుడు ప్రతి వారికి మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. దేవుడు మన చేతిని నింపేవాడే కానీ మన చేతిని ఖాళీ చేసేవాడు కాదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తా,
దైవజనాంగమా, నీ నోటిని బాగుగా తెరవము, దాన్ని నేను నింపెదను అని ప్రభు సెలవిచ్చారు. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నా దేవుడు ఎప్పుడు ఎవరిని రిక్తులనుగా, ఎవరిని విరుద్ధ సాక్ష్యము పలికేవాడుగా, ఎవరిని బాధపరిచేవాడుగా ఉండేవాడు కాదు. నా దేవుడు చాలా మంచి దేవుడు. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ రాత్రి ఒకవేళ ఎవరైనా బాధపడుతూ ఉంటే, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఇతరుల ద్వారా నెమ్మది లేని తనము, వీటి ద్వారా బాధపడుతూ ఉంటే ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని బాధ నుండి తప్పించే దేవుడు. నాకు కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, సేవ ప్రారంభించిన తరువాత ఎన్నో వ్యతిరేకాలు నాకు వచ్చాయి. చాలామంది నన్ను చంపాలని చూశారు. ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు. చూడండి ఎంత భయంకరమైన టార్చర్ అంటే అంత భయంకరమైన టార్చర్. నేనుండే గదిలో త్రాస్పామ్ వేసేసినారు. త్రాస్పామ్ వేసేసి ఆడు ఫోన్ చేస్తాడు, ఏరా ఇంకా చచ్చిపోలేదా నువ్వని. నువ్వెవడురా నన్ను చావమంటావు అంటే, నువ్వు ఇంకా చావలేదు ఏందిరా అనని. నేను చావనని చెప్పన్నాను. నీ రూమ్లో త్రాస్పామ్ వేసినానని చెప్పినాడు. అప్పుడు సావు భయం వచ్చింది నాకు. నా రూమ్లో త్రాస్పామా, నిజమా? అవును అని అన్నాడు. ఇంకా మన దగ్గర ట్రైనింగ్ అయ్యే పిల్లల్ని పిలిచి, రే అందులో పాము ఉందంట చూడండి రా రూములో అంటే, నేను బాను అంటాడు ఒకడును. రే చూడరా సార్, త్రాస్పామ్ అంటే ఎట్లా సార్ పోయేది నాయనా, నేను పోను నాయనా అని. సరే ప్రభా స్తోత్రం. ఓ పొడుగాటి కర్ర ఎత్తుకొని డింగ్ డింగ్ అని రూమ్లోకి పోయి మంచం కింద, నువ్వు కూడా రారా తోడికి. మంచం కింద అంతా చూసినాను, కర్ర పెట్టి ఏమీ లేదు. తర్వాత అంతా వెతికినాం, సూట్ కేసులు బయట పెట్టినాం, అవి పెట్టినాం, ఇవి పెట్టినాం. ఓ చిన్న బీరువాలు 2 ఉన్నాయి. దాని కింద చూస్తే అక్కడుంది నాగబుజ్జి అక్కడుంది. రే ఏడుందిరానని ఒక జంపు చేసినాడు చూడు మావాడు బయటికి. నన్ను అక్కడే పెట్టి వాడు జంపు చేసి బయటపడినాడు. వచ్చేయి నాయనా. నేను వస్తే దానికైతే ఎట్లరా, కర్ర ఎత్తుకొని పొడిస్తే నాగబుజ్జి సైలెంట్గా ఉంది, ఏమీ మాట్లాడలే. రే ఇది కదలలేదు, చచ్చిపోయింది పాపము. నాగబుజ్జి కర్రతో బయటికి తీసి దాన్ని గోడ అవతల పడేసిన. కొంతసేపుకి మళ్ళా ఫోన్ వచ్చింది, ఎరా ఉంది ఆ పాము అన్నాడు. ఆ బుజ్జిముండ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అంటే వాడు, యా బుజ్జిముండా అన్నాడు. నువ్వు వేసిన నాగబుజ్జిముండా అన్నా. నిజంగానా? నిజంగా ఆత్మహత్య చేసుకునిందిరా, నా బీరువా కింద ఆత్మహత్య చేసుకునింది. అవునా? అవును. వానికి మతే నాశనం అయిపోయింది. ఏం చేస్తే సస్తావురా నువ్వు అని నాకు తెలీదు, నాకు కూడా తెలియదు. సరే, నాకు ఒక మారుతి 800 ఉండేది కారు. దానికి పెట్రోల్ పోయలేక గ్యాస్ బిగించుకున్నా. యెహోవా మీ పక్షముననుండగా మీకు విరోధి ఎవడు అని అన్నాడు. దేవుడు మన పక్షానుండి మన విరోధుల్ని సిగ్గుపరిచే దేవుడు. ఆయన బాధపరిచే దేవుడు కానే కాదు. బాధపరిచే దేవుడు కానే కాదు. ఈ రాత్రి ఈ స్థలంలో బాధపడే ప్రతి బిడ్డ బాధ నుండి విడిపించి నీకు సంతోషాన్ని కలగజేసే దేవుడు ఆయన. నా దగ్గరికి రా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మీ పక్షా నుండి విరోధం లేకుండా చేస్తాను. ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించకుండా నేను చూసుకుంటా. ఎంత మంచి దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుని బట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు భయమే లేదు. ఎంతమంది వచ్చినా భయం లేదు, ఎన్ని జరిగినా భయం లేదు. చాతపడులు చేసినారు. మన హాస్టల్ చుట్టూ కొత్త మట్టి పాత్ర, దాంట్లో పసుపు, కుంకుమ, బియ్యాలు, కోడిగుడ్ల మీద పేర్లు అవన్నీ చుట్టూ పెట్టేసినారు హాస్టల్ చుట్టూ. ఆ తర్వాత అవన్నీ తీసేసి పడేసినాం. ఈ లోపల చెప్పినారు, వీడియో సార్ మీకు చేతబడి చేసిందని. వాడిని ఇట్లా పిలిచి, ఏం చేసినా అంటారా నువ్వు నాకు అట్లా చేసేదానికి అంటే, వాడు రే
కోడిగుడ్లని ఆమ్లెట్లు వేసుకొని తినేస్తాను నేను. నా సంగతి నీకు తెలియదు, నా సమాచారం కాదు, నేను తిన్నంటే నువ్వు చచ్చిండేవాడివి అని చెప్పన్నాను. ఫైసల్ వాడు నా దగ్గర నిలబడకుండా పారిపోయినాడు. శాతబడి ఏమీ చేయదు, చిల్లంగితనము ఏమీ చేయదు, శత్రువులు ఏమి చేయరు, విషసర్పాలు ఏమీ చేయవు, ఏమీ చేయవు. ఎందుకు? నా దేవుడు నన్ను బాధపరిచేవాడు కాదు. ఆయన అంటాడు, మీరు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు, విషకరమైనది ఏది తాగినప్పటికీ మీకు హాని చేయదు అని నా దేవుడు చెప్పాడు. అట్లని మీరు అన్న పోయి ఎండ్రీని తాగేశారు, మాకేమీ చేయదు అని తాగినారనుకో కబరస్థాన్ని చేరిపోతారు, చెక్కపెట్లో పండుకో ఉంటారు. మీరు తెలియకుండా ఏదైనా జరిగితే ఆ విషయంలో ప్రభు మనకు సహాయం చేస్తాడు. తెలియకుండా ఏదైనా జరిగితే ఆ విషయంలో ప్రభు సాయం చేస్తాడు. కానీ తెలిసి తాగితే నీవు చెక్కపెట్టిలో పడుకుంటావు. కాబట్టి పొరపాటును కూడా ఆ పని చేయకూడదు. నా మాటలు అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. 22వ వచనాన్ని చదువుతాను, వినండి. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభ కాలంలో బెత్లెహేము చేరిరి అని వాక్యం సెలవిస్తారు. ఇది కూడా వినాలి. ఈ స్థలంలో చెప్పేటప్పుడు వాళ్ళు అంటున్నారు, నయోమి మోయాబీయురాలైన రూతు వాళ్ళిద్దరు కూడా బెత్లెహేముకు వచ్చిరి అంటే మనకు అర్థమవుతారు. ఆ వచ్చిన కాలం ఏ కాలం అంటే యవల పంట కోత కాలము అని సెలవిచ్చారు. ప్రియులరా, రెండు కాలాలు చెప్తున్నాడు. ఒకటి, వీరు బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కరువు కాలంలో వెళ్ళారు. వీరు మోయాబును వదిలిపెట్టి బెత్లెహేముకు వచ్చినప్పుడు యవల పంట కోత కాలపు ఆరంభంలో వచ్చారు. దయచేసి గమనించాలి, పంటలు పండి కోతకొచ్చే సమయంలో వీళ్ళు అక్కడికి వచ్చారని వాక్యము సెలవిస్తారు. దైవజనాంగమ, బెత్లెహేమును విడిచిపెట్టిన వాడికి కరువు కాలమే, మోయాబును విడిచిపెట్టిన వానికి పంట కాలమే. బాగా వినాలి. మోయాబు పాప సంబంధమైనటువంటి ప్రదేశాన్ని వదిలిపెడితే పంట కాలంలోకి నువ్వు వచ్చినట్టే. బెత్లెహేమును నువ్వు వదిలిపెట్టి పాప సంబంధమైన ప్రదేశానికి వెళితే కరువు కాలంలోకి వెళ్ళినట్టే. నన్ను బాగా గమనించవలసిన విషయం, సంసోను చాలా మంచివాడు, న్యాయాధిపతి, ఇజ్రాయేలుల పక్షంగా నిలబడి గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు, మంచివాడు. అయితే ఇజ్రాయేలుల పక్షంగా నిలబడవలసిన సంసోను ఆయన దెలీలా పక్షంగా నిలబడ్డాడు. దెలీలా పక్షంగా నిలబడి ఆమె చెప్పింది చేయడం ప్రారంభించాడు. కరువు కాలం ప్రారంభమయ్యాది. కరువు కాలం ప్రారంభమయ్యాది. ఆయనను వచ్చి ఒక మాట రాయబడింది, సంసోనును దెలీలా మాటల చేత విసికించుచుండగా ఆయన ఆ విసికించే మాటల్ని విని చావుగోరెను కానీ ఆమెను విడిచిపెట్టలేదు అని వాక్యం సెలవిస్తారు. నెమ్మది లేదు సంసోనుకి. ఓ దెలీలా దగ్గరికి వెళితే మాటలతోనే విసికించేస్తుంది. రే, నీ బలం ఎక్కడుందో చెప్పరా రే అంటుంది. అసలు నువ్వు మగోడైనా అంటుంది. అసలు నువ్వు మనిషా అంటుంది. అయ్యో, మాటలతో విసిగి చావగోరాడు కానీ ఆమెను వదిలిపెట్టాలని లేదు. ఫిలిస్తీయుల్ని చంపాడు కానీ దెలీలాని చంపలేదు. పాపం ఎందుకో తెలుసా? తాను బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళాడు కాబట్టి, దేవుడున్న స్థలాన్ని వదిలిపెట్టి పాప సంబంధమైన ప్రదేశానికి వెళ్ళాడు కాబట్టి కరువులేకి వెళ్ళిపోయాడు. దైవ జనాంగమా, దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? అయ్యో, నేను మరణమై స్మరణకి రానివాడనైపోతిని, నేను ఓటికొండ వంటి వాడను. త్రాగుబోతులు గుమ్మములలో కూర్చొని పాటలు పాడుతూ ఉన్నారు, నేను పరిహసించబడుతూ ఉన్నా. తాగుబోతులు హేళనగా పాటలు పాడుకుంటున్నారు, నేను ఓటికొండ వంటి వాడనైపోతిని అని చెప్తూ ఉన్నారు. దైవజనాంగమా, ఎందుకు ఈ కరువు ఇతనికి వచ్చేది? దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు, నా రక్షణ ఆనందాన్ని నాకు ఇవ్వండి, పరిశుద్ధాత్మ నాకు దయచేయండి, ప్రభువా ఈ సహాయం చెయ్యండి అని ప్రభు దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, బెత్లెహేమును విడిచిన ప్రతి బిడ్డ కరువులేకి వెళ్ళిపోవలసి వస్తుంది. మోయాబును వదిలిపెట్టిన ప్రతి బిడ్డ పంట కాలంలోకి వచ్చిన ఆ అనుభవం వస్తారు. పంట కాలం అంటే ప్రతి ఇంటిలో ధాన్యమే. ధాన్యం ఇంటికి వస్తే ఆ ఇంట్లో దరిద్రత కానీ
పేదరికం కానీ ఉండదు. హల్లెలూయా. వాక్యంలో చెప్పబడిన మాట, మోయాబుని విడిచిపెట్టండి. మోయాబు అసహ్యమైనది, నరహంతకపు కార్యం అక్కడ జరుగుతూ ఉంది. దేవుడు కాని దానిని ప్రార్థన చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. దాన్ని వదిలిపెట్టండి, బెత్లెహేముకు రండి. పంట కాలం ఇక్కడ. కరువు మన కుటుంబంలో లేకుండా సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. బెత్లెహేమును వదలకండి. మోయాబు అనుభవాలు మన ఇంట్లోకి వచ్చేస్తాయి, కరువు వచ్చేస్తారు. దైవజనాంగమా, వాక్యం సెలవిస్తుంది, యవల పంట కోత ఆరంభకాలమున వారు బెత్లెహేమునకు చేరిరి. దేవుని వాక్యమునకు, దేవుడు ఇచ్చిన వాక్యానికి ఒకసారి అందరం స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. 2వ అధ్యాయంలోకి వెళదాం. ఈ పంటను గురించి చెప్తాను. ఆ బెత్లెహేములో పండుతున్న పంటలు 2 ఉన్నాయి. ఒకటి గోధుమ పంట, రెండవది యవల పంట. ఈ గోధుమ పంట, యవల పంటల్ని పండించి ఆ పంటల్ని వారు భుజించి క్షేమంగా ఉండేవారు. వీళ్ళు వెళ్ళిన తరువాత దేవుడు వర్షం కురిపించినాడు. ఆ పంటలు పండటానికి దేవుడు అనుకూలత చూపెట్టినాడు. ప్రతి వాళ్ళు వాళ్ళ పొలాలు పండించుకున్నారు. నయోమి పొలం మాత్రం పంట లేదు, బీడుగా పడి ఉంది. ఎందుకు నీ పొలం బీడుగా ఉంది? నేను ఇక్కడ లేను కదా, మోయాబులో ఉన్నాను. కాబట్టి నా పంటను సేద్యం చేసే వాళ్ళు ఎవరు? అందుకని నా పొలం బీడుగా ఉంది. అన్ని ఇండ్లలో ధాన్యం ఉంది, నయోమి ఇంటిలో ధాన్యం లేదు. అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, నా కుటుంబంలోనే సంతోషం లేదు. అన్ని కుటుంబాలలో ఆరోగ్యం ఉంది, నా ఇంట్లోనే ఆరోగ్యం లేదు. అన్ని కుటుంబాలలో ఆర్థికంగా బాగున్నారు, నా ఇంటిలోనే అప్పులు ఉన్నాయి. ఎందుకు అని అడిగితే, మోయాబులో ఉన్నాను కాబట్టి, పాప సంబంధమైన ప్రదేశంలో ఉన్నాను కాబట్టి. నా ఇల్లు కూడా గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలలాగా నా కుటుంబము ఉండాలంటే నేను బెత్లెహేములోనే ఉండాలి, దేవుడున్న ఈ స్థలంలోనే ఉండాలి. దయచేసి మీ స్థలం మార్పు చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. స్థల మార్పిడి జరగాలి. మీరు ఎక్కడున్నారో అది మీకు తెలుసు. మోయాబులో ఉంటే బెత్లెహేముకు రండి, దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 2వ అధ్యాయాన్ని చదువుతాను, వినాలి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు అని చెప్పారు. 2వ అధ్యాయపు ప్రారంభంలో ఒక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. నయోమి పెనిమిటికి బంధువు ఒకడున్నాడు అని చెప్పారు. నయోమికి బంధువు అని రాయలేదు, నయోమి పెనిమిటికి బంధువు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. ప్రియులారా, ఈ స్థలంలో పరిచయం చేసినటువంటి బోయజు మాటకు బండ అని అర్థం. ఎవరి బండ అనే ఆలోచన మనకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను అన్నాడు. వాక్యంలో చెప్పబడిన మరొక మాట, ప్రభు అన్నాడు, ఈ బండ మీద ఎవడు పడతాడో వాడు ముక్కలవుతాడు, ఈ బండ ఎవని మీద పడుతుందో వాడు నలిచేయబడతాడు అని చెప్పాడు. యేసయ్యను బండకు పోల్చుకొని మాట్లాడాడు. ఎలీమెలెకు వంశపు వాడు బోయజు. ఎలీమెలెకు భర్తకు బోయజ్ అనే బంధువు ఉన్నాడు. ఎలీమెలెకు వంశపు వాడతను, ఆయన పేరు బోయజు. దైవజనాంగమా గమనించవలసిన విషయం, బీడు భూమి ఉన్న నయోమి పొలంలో ఏ పంట లేదు, ఇంటిలో ఏ తిండి లేదు. ఇప్పుడే వారు బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చిన తరువాత కాలం గురించి చెప్తారు. పంట కాలంలో వచ్చిరి. 2వ మాట, వాళ్లకు బంధువు ఒక్కడున్నాడు, ఆయన బోయజు. నీవు మోయాబును వదిలిపెట్టి బెత్లెహేముకు వస్తే నా యేసు నీకు బంధువు అవుతాడు. నయోమికి బోయజు బంధువని అక్కడ చెప్తున్నారు. 1వ అధ్యాయంలో చెప్పలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు మోయాబుకి వెళ్ళిపోతున్నారు, బంధుత్వాలు లేవు. పాపంలో ఉన్న వ్యక్తితో యేసయ్యకి బంధుత్వం లేదు. నా యేసు నాకు బంధువు. ఏ బంధువు అయినా నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రాణ ప్రియుడు, నా భర్త.
నన్ను ప్రేమించిన నా తండ్రి, నన్ను తీర్చిదిద్దిన, భక్తి విషయంలో నన్ను తీర్చిదిద్దిన నా గురువు, ఆయనకు నేను శిష్యుడు, ఆయన నాకు తండ్రి, ఆయన నాకు ప్రాణప్రియుడు. ఎన్నో బంధుత్వాలు యేసుతో నాకున్నాయి. నన్ను బాగా గమనించవలసిన విషయం, సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ బెత్లెహేముకు నీ వస్తే పంట కాలంలోకి ప్రభు తీసుకెళ్తాడు. బెత్లెహేములోకి నీ వస్తే యేసు నీకు బంధువు అవుతాడు. హల్లెలూయా. యేసు నీకు బంధువు అవుతాడు. బెత్లెహేములో లేకపోతే నీకు బంధువు లేని ఒక పరాయి వ్యక్తిగా బ్రతకవలసి వస్తుంది. దైవ జనాంగమా, నా యేసు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. తన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని త్రోసివేయడు. వాళ్ళను తన కౌగిలిలో హత్తుకుంటాడు. తన మృదు మధురమైన మాటల్ని చెప్తాడు. హితవాక్కులను బోధిస్తాడు. వారికి సమీప బంధువైపోతాడు. యేసు నీకు బంధువైతే ఇంకా నీకు ఎంత సంతోషము, ఎంత ఆశీర్వాదం. మీరు ఆలోచించాల్సింది, అందరూ బాగున్నారు, నేనెందుకు ఇలాగున్నాను అనద్దండి. అట్లా అనుకోకండి. దేవుడు ఎందుకు నాకు ఇలాగ చేశాడు అనుకోకండి. నేను మోయాబులో ఉన్నాను అని ఆలోచించండి. నేను బెత్లెహేముకి వెళ్ళాలి. బెత్లెహేముకి వెళితే పంట కాలంలో ఉంటాను. బోయసు నాకు బంధువు అవుతాడు. యేసు నాకు బంధువు అవుతాడు. నా తండ్రి అవుతాడు. ఆయన నా తండ్రి అవుతాడు. నా స్నేహితుడు అవుతాడు. నా గురువు అవుతాడు. నా ప్రాణప్రియుడు అవుతాడు. రకరకాల బంధుత్వాన్ని కలుపుకొని మనల్ని ఆదరిస్తూ వస్తాడు, ధైర్యపరుస్తూ వస్తాడు, విడిపిస్తూ వస్తాడు, నడిపిస్తూ వస్తాడు. ఆయన నీకు బంధువు కావాలి. నా మాటలు ఎంతమందికి అర్థమైనాయో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 2వ వచనాన్ని చదువుతాను. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను అని చెప్పారు. ప్రియులారా, 2వ అధ్యాయంలో నయోమి పోస్టు కాస్త మారాది. రూతు పోస్టు కాస్త మారాది. ఇప్పుడు రూతు నయోమిని అడుగుతుంది, ఏమండి మీరు నాకు సెలవిస్తే గనక పొలంలోకి వెళ్ళి నేను పరిగెరుకొని వస్తాను. మీరు పొలంలోకి వెళ్ళి నేను ఎవని కటాక్షం నేను పొందగలను వాని వెనుక నేను పరిగె ఏరుకొని వస్తానండి అని అత్తమ్మ అనుమతి తీసుకుంది. 2వ అధ్యాయంలో అత్తమ్మ గురించి మీతో మాట్లాడుతున్నాను. అత్త దేవుని వాక్యం, దైవజనాంగమ కోడలు విశ్వాసి. సంఘంలోకి వచ్చిన తరువాత అత్త సంఘ కాపరి, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సంఘ కాపరి మనకు అత్త నయోమి స్థానంలో ఉన్నాడు. విశ్వాసి రూతు స్థానంలో ఉంది. రూతు అనుమతి అడుగుతుంది, ఏమండి మీరు సెలవిస్తే నేను ఎవని కటాక్షము పొందగలను, అంటే మన బంధువైన బోయజు యొక్క కనికరము పొందుతున్నానో ఆ వ్యక్తి పొలంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి వెనక నేను పరిగా ఏరుకుంటాను. వాక్యం సెలవిస్తుంది, వాని వెనుక పరిగెను ఏరుకుంటాను అని చెప్పారు. ఈ మాటలు బాగా గమనించాలి. దైవజనాంగమా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రూతు ఈ స్థలంలో ఎంత క్రమశిక్షణగా ఉందో ఆలోచించాలి. అత్తమ్మ పర్మిషన్ తీసుకున్నది, బోయజు కటాక్షము నేను పొందుతానన్నది, 3వది అతని వెనుక పరిగెరుకుంటాను అని చెప్పారు. చాలామంది ఆలోచించాల్సింది, మీ సంఘ కాపరి యొక్క అనుమతితో మీరు చేయడం చాలా మంచిది. ఏది మీరు చేసినా మీ సంఘ కాపరి అనుమతితో మీరు చేయడం మంచిది. మనం అన్నీ చేసేసి మళ్ళీ వచ్చి, ఏమండి ఫాస్టర్ గారు మేము ఇట్లా చేసినాము, మాకేమన్నా దోషమా అని అడగద్దండి. మా చర్చిలో ఒక ఆయన డ్రైవర్గా చేస్తాడు. ఆ దైవ సేవకుని అనుమతి లేకుండా విశ్వాసులు ఏమీ చేయకండి, ఏమీ చేయకు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ మీరు బెత్లెహేంలోకి వచ్చారు, పంట కాలంలో ఉన్నారు,
బోయజు మీకు బంధువయ్యాడు. యేసయ్య మీకు బంధువయ్యాడు. యేసయ్య బంధువైన తరువాత మీరు తిరిగి ఆయన కటాక్షము పొందుకోవాలి. 2వ వచనంలో అంటాడు, నేను ఎవని కటాక్షము పొందుదునో వాని వెనుక పరిగె ఏరుకొందును అని చెప్తుంది. ఆ పరిగె ఏరుకోవటానికైనా, ఆ బోయజు కటాక్షము పొందుకోవటానికైనా మొదట అనుమతి నయోమిది కావాలి. మన దైవ సేవకుని అనుమతి కావాలి. దేవుని బిడ్డలు మేరు ప్రతి విషయంలో కూడా దైవ సేవకునితో ఒక మంచి సంబంధం సంఘం కలిగి ఉండడం చాలా మంచిది. ఎవరు సంఘ కాపరి? బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఆధ్యాత్మికమైన సలహాదారుడు, ఆత్మ సంబంధమైన విషయములలో సలహాలు చెప్పేటటువంటి దైవ సేవకుడు. చాలామంది దైవ సేవకునితో సరైన సంబంధాలు ఉండవు. అక్కడ కనిపిస్తే ప్రైసలాడయ్య గారు అంటారు, ఇట్లా బాయ్ బాయ్ అన్నట్టు. లేదు, దైవ సేవకునికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పేటట్టు ఉండాలా, కపటము లేకుండా మాట్లాడేటట్టు ఉండాలా. 2వది ప్రేమ కలిగి, విధేయత కలిగి దైవ సేవకుని ఎదుట ప్రవర్తించడం వలన బోయజు కటాక్షము నీకుంటుంది. సర్వోన్నతుడైన దేవుని కటాక్షం నీకుంటుంది. ఆ బోయజు వెనకల పరిగెరుకునే కృప దేవుడు నీకు దయచేస్తాడు.